హల్లెలూయా. సో సింహ పిల్లలకైనా ఆకలి ఉంటుందేమో కానీ నీతిమంతులను ఆయన ఆకలికొనడు. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తే పితరుడైనటువంటి ఏలియా దేవుని సన్నిధిలో దేవుని యొక్క పక్షాన ఇజ్రాయేలుతో మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా వారిని రోషము కలిగినటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దాలని, పాపం నుండి విగ్రహారాధన నుండి వారిని విడిపించి విడుదల పొంది దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గాల్లో వారిని నడిపించాలన్న ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, పౌరుషం కలిగిన వ్యక్తి, ఆ దైవజనుడైనటువంటి ఆ యొక్క ఏలియా జీవితంలో ఒక రోజున ఆహాబుకి వెళ్ళి చెప్పేశాడు, రాబోతున్న కాలంలో మంచైన వర్షమైన అసలు పడదు, దేశం కరువుకే గురైపోతుందని. అలా ప్రకటన చేసి బయటకు వస్తుండగానే దేవుని వాక్యము ఏలియాకి ప్రత్యక్షమే అంటుంది, నువ్వు వెళ్ళి ఆ యొక్క కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. దరిదాపు